తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మాఘ మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. మరి ఈ మాసంలో వచ్చే ప్రతి రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే మాఘ అమావాస్య, మాఘ పౌర్ణమి యొక్క విశేషాలు, ఆ రోజు మనం పాటించాల్సిన నియమాల గురించి మనకి తెలియజేయబోతున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాతే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ రెండు కూడా మనకి పూర్ణ తిథులు అని అంటారు. అయితే ఈ 2025వ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ మాఘ పౌర్ణిమ ఏదైతే ఉందో చాలా విశేషమైనటువంటి పౌర్ణిమ. ఎందుకండి అనంటే ఎప్పుడైనా సరే బుధవారం నాడు పౌర్ణమి వచ్చింది అనంటే అది చాలా విశేషంతో కూడినటువంటిది అని అర్థం. ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధి జరగాలి అంటే వాళ్ళకు విశేషమైనటువంటి అభివృద్ధి, సంతానం కోసం ఎదురు చూస్తున్నారు, సంతాన లేమితో బాధపడుతున్నారు ఎవరైనా అంటే వారికి కూడా ఇది చాలా విశేషం. అంటే కొంతమంది వారి లోపల ఉండేటువంటి ఆ ప్రొడక్టివిటీ కానీ, అంటే మగవారికి సంబంధించినటువంటి హీనత ఉంది కొంతమందికి అనేటువంటి వాళ్ళు కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున విశేషమైనటువంటి పూజలు చేసుకుంటే మంచిది. అయితే ఏం చేయాలి అనంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ మాఘ పౌర్ణమి నాడు స్వామివారికి భోగం చేయించాలి. భోగము అనంటే దానిని మనము భోగ్యము, అది భోగము అంటారు. భోగ్యేన ఇది భోగం అని అంటే చింతపండు పులిహోర వండించి భారీగా, ఇంకా వీలైతే మీ చేత్తోని పంచగలిగితే ఉన్నత వ్యాపారాభివృద్ధి, ఉన్నత వంశాభివృద్ధి కలుగుతుంది. బుధగ్రహం యొక్క అనుకూల స్థితులు కూడా కలుగుతాయి. బుధగ్రహం బాలేదు జాతకరీత్యా వాళ్ళు కూడా ఈ పని చేయొచ్చు. మీ వ్యాపార స్థలంలో వీలైతే ఒక పీతవర్ణం అంటే మరకత వర్ణము గ్రీన్ కలర్ అని అంటారు. ఈ యొక్క గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని పెసళ్ళు పోసుకొని మీ షాప్ షటర్కి కానీ ఆఫీస్లో షటర్కి కానీ కట్టాలి. అలా చేయడం వల్ల కూడా ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇంకా కొంతమంది ఎవరైనా ఈ విధంగా చేయదలుచుకుంటే చేయొచ్చు. ఏమిటది అనంటే ఎవరైనా హెజ్రాలు ఉంటారు కదా, వారిని పిలిచి, ఎవరన్నా ఒకరిని పిలిచి మర్యాదగా వారికి మంచిగా బొట్టు పెట్టి గాజులు, ఆకుపచ్చ రంగు చీర, అలాగే పసుపు కుంకుమ ఇచ్చి తులసి దండ ఉంటుంది కదా మాల, ఆ మాల వేసి వాళ్ళకి నమస్కరించడం వల్ల కూడా బుధగ్రహం బాలేక వివాహం కాని వాళ్ళు కానీ సంతానం కాని వాళ్ళు కానీ వాళ్ళకి సంతానం అందుతుంది. అయితే నిజంగా కూడా ఈ పీతవర్ణము, ఈ యొక్క బుధుడు, దీనికి అర్థం ఏమిటంటే బుధుడు మన వేదంలో చెప్పినట్టుగా ఆయన నపుంసకుడు. ఆయన యొక్క ప్రమేయం లేకుండానే పుట్టగానే వక్రబుద్ధి వల్ల జన్మించాడు కదా అని చెప్పేసి బుద్ధికి అధిపతిని చేసి వెంటనే నపుంసకుడు వైపోగాక శపించారట. కాబట్టి ఆయన చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే విష్ణుమూర్తి వచ్చి వరం ఇచ్చాడు, కలియుగంలో నీకు అధిదేవుడిగా నేనుంటా అని చెప్పి. అందుకనే మనకి వెంకటేశ్వర స్వామిని చూసుకున్నట్టయితే నడుం వరకే పంచ కడతారు, పైన చీర కడతారు స్వామివారికి తిరుమల తిరుపతిలో. ఎందుకు అంటే బుధుడి యొక్క అధిదేవత ప్రత్యధి దేవత రెండు ఆయనే. అలాగే మనం ఈశ్వరస్ అనేటువంటి శబ్దానికి అర్థం ఏమంటాం? ఈశ్వర అంటే శివుడు కదా? కాదండి. ఈశ్వర అంటే సర్వం వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. మరి వెంకటేశ్వర అంటున్నాం, మరి వెంకటేశ్వర స్వామి శివుడా? అవును, ఆయన శివుడు, ఆయన విష్ణువు. అసలు భగవత్ స్వరూపానికి అర్థమే ఈశ్వర శబ్దం, సర్వం వ్యాపించి ఉన్నవాడు అని. అలాంటి వెంకట ఈశ్వర, వేం అంటే కష్టములు, కట అంటే నరికేసేవాడు, ఈశ్వర అంటే సర్వం వ్యాపించి ఉన్నవాడు. అలాంటి వెంకటేశ్వర స్వామి శివుడు ఇలా అర్ధభాగం ఇస్తే స్వామి ఇలా ఇచ్చాడు. అందుకే సువర్ణ లక్ష్మి ఆయన ఛాతిలో ఉంటుంది. బుధవారం నాడు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది స్వామివారికి. లోపల ఉన్న సువర్ణలక్ష్మి తీసి గంధమంతా నింపి ఆ గంధమంతా వారం రోజులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు భక్తులందరికీ. అలా చేస్తారు. స్వామివారికి ప్రత్యేకంగా ఆ రోజున ఎవరైనా తులసిమాలతోని, తులసి దళములతోని ఈ యొక్క పులిహోర నైవేద్యంగా సమర్పించి ఆ స్వామివారికి ప్రదక్షిణాలు, ఇంకా ఏమేమి సేవలు చేయదలుచుకుంటే ఆ సేవలు చేయించడం వల్ల విశేష వ్యాపారాభివృద్ధి, విశేష సంతానాభివృద్ధి, విశేషంగా వివాహము యోగ్యత కూడా కలుగుతుంది. కాబట్టి మాఘ పౌర్ణిమ అంత విశేషతతో కూడినటువంటిది. ఇక మాఘమాసంలోనే వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో దాన్ని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఆ రోజున ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడాలి, ఎంత వీలైతే అంత మనలో మనం రమించేటువంటి మంత్రాలు చదవాలి. మౌని అమావాస్య కాబట్టి
చాలా గోప్యంగా చాలా ప్రశాంతంగా, అంటే డే అంతా మాట్లాడకుండా ఉండడం కష్టం అండి, నిజమే. కాబట్టి అమావాస్య ప్రభావం అధికంగా ఎప్పుడు ఉంటుందంటే సూర్య భగవానుడు అస్తమించిన తరువాతకి అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రదోషకాల సమయంలో వీలైతే కొంచెం తొందరగా ఇంటికి చేరుకొని స్నానాదులు ఆచరించి ఎవరితో ఏమైనా చెప్పాలంటే అన్ని చెప్పి ఇక కూర్చొని ఇక మాట్లాడకండి నిద్రించేంత వరకు. నిద్రించేటప్పుడు కూడా వీలైతే ప్రశాంతంగా పడుకోండి తప్ప మాట్లాడకండి. మన జీవిత కాలంలో సగభాగం నిద్రిస్తే మిగిలిన సగభాగం మాట్లాడుతూనే ఉంటాం. దీనివల్ల భగవంతుడు మనల్ని మాట్లాడడానికి, శ్వాస తీసుకోవడానికి, అలాగే మనం ఏదైనా సరే తినడానికి ఇంత లెక్కానిచ్చాడు. ఎప్పుడైతే దాన్ని తగ్గించుకుంటూ వచ్చామో అంత ఆయుష్ పెరుగుతుంది. ఉదాహరణకండి, మనం పూజ చేసేటప్పుడు అక్షింతల వాసన చూసి వెనక్కి విసిరేస్తాం, ఏం మాట్లాడడం కదా. అప్పుడు ఏం చేస్తాం? ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం అంటే ఇందులో నుంచి శ్వాస తీసుకొని మళ్ళీ ఇక్కడ ఆపి మళ్ళీ ఇందులో నుంచి విడిచిపెట్టాలి. ఇలా 10 సార్లు 11 సార్లు చేయాలి. అప్పుడు 1 నిమిషము నిమిషన్నర పాటు మనం గాలి పీల్చుకోవడం ఆపుతున్నాం, లేదా 3 నిమిషాల పాటు రోజు మొత్తంలో పొద్దున చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి. అలా చేస్తే 10 నిమిషాల పాటు వాయువు ఆపినట్టు. ఇప్పుడు దేవుడు స్వామి నన్ను 80 సంవత్సరాలు గాలి పీల్చుకోరా అంటే రోజు 10 నిమిషాల పాటు గాలిని తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తున్నాం. 80 సంవత్సరాల తర్వాతకి బ్రతికే ప్రతి నిమిషము భగవంతుడు పూజలో నేను కేటాయించిన ప్రాణాయామ సమయానికి 10 రెట్ల ఆయుష్ పెరుగుతుంది. అలాగే మౌని అమావాస్య రోజు ఎంత మౌనంగా ఉంటే అంత వాక్చాతుర్యము పెరుగుతుంది, అంత స్పష్టతతో మాటలు కూడా వస్తాయి, అంత ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు మౌనంగా ఉండమంటే ఉండలేదు. అలాంటి వాళ్ళకి బలవంతం వద్దు. స్వతహాగా మనకై మనం సంకల్పం తీసుకొని ఏవైనా సరే మాటల ద్వారా, మన మాటలలో తెలవక ఎన్నో తప్పులు మాట్లాడేస్తుంటాం, తప్పులు దొర్లుతూ ఉంటాయి. అలా వచ్చేటువంటి దోషాలు, తెలవక ఏదైనా పాద పీడనం ద్వారా, అంటే తెలవనివి తొక్కి మనకు కొన్ని దోషాలు వస్తాయి. ఇలా కొన్ని రకాలైన దోషాలు మనకు తెలవకుండానే వస్తాయి. అలా వచ్చేటువంటి దోషములన్నింటినీ కూడా నివారణ చేసేటువంటిది ఏమిటంటే మౌని అమావాస్య. కాబట్టి ఆ రోజున వీలైనంత వరకు ఏమీ మాట్లాడకుండా పరమశివుడిని ఆరాధించడము, కాలభైరవాష్టకం లాంటిది మనసులో చదవడము, పంచాక్షరీ మంత్రం ముఖ్యంగా ఓం నమః శివాయ అనే మంత్రం చదవడము విశేష ప్రతిఫలాలు ఇస్తుంది. గురుగారు ధన్యవాదాలండి. చాలా మంచి విషయాలు మాకు చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, గురువు గారు మనకి చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. ఇవన్నీ పాటిద్దాం, మంచి ఫలితాలు పొందుదాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.